మేడారం మహాజాతరకు అంతా సిద్ధమైంది. ఇవాళ మేడారానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు కొడుకు జంపన్న పయనమవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో పూజలు పూర్తయ్యాయి. కాసేపట్లో గిరిజన సాంప్రదాయాలు శివసత్తుల పూనకాల మధ్య పడిగే రూపంలో పగిడిద్దరాజును తీసుకుని అటవీ మార్గంలో కాలినడకన మేడారంకు బయలుదేరనున్నారు పూజారులు. పూజారి జగ్గారావుతో పాటు మరో 10 మంది పూజారులు, పలువురు భక్తులు పగిడిద్దరాజు వెంట బయలుదేరుతారు. మధ్యలో గోవిందరావుపేట మండలం కర్లపల్లి లక్ష్మీపురంలోని పెన్క వంశీయులు రాత్రి విడిది చేస్తారు. రేపు బయలుదేరి రాత్రి సారలమ్మ చేరుకునే సమయానికి పగిడిద్దరాజును మేడారం గద్దెకు చేర్చనున్నారు ప్రధాన పూజారులు. మరింత సమాచారం కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. సూర్య, మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అయితే రేపు ప్రధాన ఘట్టం ప్రారంభం కానున్నది. అయితే దీనికి సారలమ్మ గద్దెపైకి రావడంతో ఈ జాతర ప్రారంభమవుతుందని చెప్పుకోవచ్చు. అయితే దానికంటే ముందు ఈ రోజే జాతరకు సంబంధించినటువంటి మరో ప్రధాన ఘట్టం మొదలవుతుంది. దీంతో జాతరకు సంబంధించినటువంటి అంకురార్పణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. గంగారం మండలం పూనుగొండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజుకు సంబంధించిన టెంపుల్లో ఇప్పుడే పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు 11:30 తర్వాత పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి పూజలు అవన్నీ కూడా నిర్వహించి కాలిబాటన వాళ్ళంతా కూడా బయలుదేరుతారు. రేపు సాయంత్రం వరకు సమ్మక్క గుడికి చేరుకోవడం, అదే టైంకు గోవిందరాజులు అదేవిధంగా సారలమ్మ కూడా కన్నెపల్లి నుంచి అక్కడ చేరుకుంటారు. ఈ ముగ్గురు కలిసి సమ్మక్క దగ్గర నుంచి పూజ చేసుకుని అక్కడి నుంచి గద్దెలపైకి రావడంతో ఈ ప్రధాన ఘట్టం అయితే మొదలవుతుందని చెప్పచ్చు. అయితే పగిడిద్దరాజుకు సంబంధించినటువంటి పొనుగొండ్ల గ్రామం నుంచి 11:30, 12 గంటల ప్రాంతంలో వాళ్ళంతా కూడా పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా పూర్తి చేసుకొని కాలినడకన అక్కడి నుంచి బయలుదేరుతారు. దాదాపు మేడారంకు రావాలంటే 80 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 80 కిలోమీటర్లు మొత్తం కూడా అడవి మార్గం ఉంటుంది. అదేవిధంగా చాలా రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి రహదారులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలాంటి అడ్డంకులు కూడా వాళ్ళకు ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళంతా కూడా కాలినడకనే బయలుదేరి ఈ మేడారం చేరుకోవడం అనేది సాంప్రదాయంగా వస్తుంది. 80 కిలోమీటర్ల అవతల ఉండడం గంగారం మండలం పొనుగొండ్ల గ్రామం కాబట్టి అందుకనే ఈరోజు 12 గంటల నుంచి బయలుదేరుతారు. ఆ బయలుదేరినటువంటి వాళ్ళంతా కూడా రాత్రి లక్ష్మీపురం దగ్గర విడిది చేస్తారు. గతంలో అయితే కేవలం అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాత్రమే సహకరించేవాళ్ళు. కానీ మొదటిసారి మేడారం జాతరకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ వాళ్ళకి కావాల్సిన విడిది అన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తున్నటువంటి ఆలయ ఈవో మనతోడు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, పొనుగొండ్లకు సంబంధించి ఇప్పటికే అక్కడ పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. వాళ్ళంతా కూడా అక్కడ నుంచి కాలిబాటగా వాళ్ళంతా కూడా ఆదివాసీ పూజారులంతా కూడా బయలుదేరుతారు. అయితే అక్కడి నుంచి మీరు ఇప్పుడు ఎన్ని గంటల వరకు అక్కడ చేరుకుంటారు? తర్వాత వాళ్ళని తీసుకురావడానికి సంబంధించి కావచ్చు, గతంలో కొన్ని ఫెసిలిటీస్ లేక వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు నడక మార్గంలో వచ్చే సమయంలో కూడా స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు. ఈసారి ఎలాంటి ఏర్పాటు చేశారు? ఇప్పుడు ఈ మేడారం మహాజాతర రేపటి నుండి ప్రారంభం అవుతుంది. 21వ తేదీన సారలమ్మ అమ్మవారు, తర్వాత పగిడిద్దరాజు గోవిందరాజు స్వామి వారిని వస్తారు. 22వ తేదీ నాడు సమ్మక్క అమ్మవారు రావడంతో పూర్తిగా దేవతలు గద్దెపైకి వచ్చినట్టుగా భావించబడుతుంది. శుక్రవారం నాడు మొక్కులప్ప చెప్పుకొని శనివారం నాడు తిరిగి దేవతల వన ప్రవేశం ఉంటుంది. వాస్తవానికి ఈ మాకు పూనుగొండ్లలో ఉండేటువంటి పగిడిద్దరాజు స్వామి దేవాలయం సుదూర ప్రాంతం లోపల ఉంది. వారు రేపు సమయానికి ఇక్కడ చేరుకునే నిమిత్తం ఈరోజే పూజా కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది అక్కడ స్వామివారి యొక్క ప్రయాణము. దానికి గాను దేవాదాయ శాఖ నుండి మా పూజారులు, తర్వాత ప్రభుత్వంలోని అన్ని శాఖల సమన్వయంతో అటు ఐటీడీఏ కావచ్చు, తర్వాత దేవాదాయ శాఖ కావచ్చు, తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అన్ని ప్రభుత్వ శాఖలతోటి భక్తులతో పాటు ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించేటువంటి పూజారులకు కూడా కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు, వారు సులభంగా నడవడానికి కావాల్సినటువంటి మార్గాన్ని కూడా సులభతరం చేయడము జరిగింది. సార్, అంటే పోయినసారి కానీ అంతకుముందు జాతరల సమయంలో వాళ్ళు నడుచుకుంటే వచ్చేటంలో వాళ్ళు రాత్రిపూట విడిది చేస్తారు. విడిది చేసే లక్ష్మీపురం దగ్గర కూడా కొన్ని ఫెసిలిటీస్ లేకపోయేది, గ్రామస్తులే సహకారం చేశారు. ఈసారి ఏమైనా ఎండోమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి వాళ్ళ విడిదికి సంబంధించి కావచ్చు, తర్వాత స్వామివారిని తీసుకొచ్చే సమయంలో ఆ ప్రోటోకాల్కి సంబంధించినటువంటిది కూడా ఎట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు లక్ష్మీపురంలో పూనుగొండ్ల నుండి ఈరోజు బయలుదేరినటువంటి ఆ స్వామివారు లక్ష్మీపురంలో సాయంకాలం వరకు ఏ రాత్రి వరకు చేరుకొని ఉంటారు. రేపు మళ్ళీ తిరిగి వారు స్వామివారి ఇక్కడి నుండి బయలుదేరి రావాలి. ఇంతకుముందు కేవలము అది అడవి మార్గం కనుక ఆ సమీప గ్రామస్తులు కూడా దేవుడి మీద భక్తి శ్రద్ధలతోటి
వారు సహకారం అందించేవారు. ఇప్పటికీ ఆ భక్తుల సహకారంతో పాటు దేవుడి మీద మరింత భక్తి పెరుగుతున్నందున గ్రామస్తులు, తర్వాత పూజారులు, తర్వాత ఇతర అధికారుల సమన్వయంతో పాటు ఇంతకుముందు చేసేటువంటి తాత్కాలికంగా ఏర్పాట్లు కాకుండా మన ప్రభుత్వ యంత్రాంగం నుండి వారికి పర్మనెంట్ స్ట్రక్చరు విడిదికి సంబంధించినటువంటి ఒక గెస్ట్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. రేపు బయలుదేరి వస్తారు కనుక పసర నుండే వారు పసరకు 3 కిలోమీటర్ల అవతల ఉంటుంది. పసర నుండి ఇక్కడికి రావడానికి కూడా పోలీస్ శాఖ నుండి రోప్ ఏర్పాటు చేసేసి ఎవరు కూడా స్వామివారిని మేము టచ్ చేయాలనేటువంటి తాపత్రయంతో ఎక్కువ ఒత్తిడి ఉంటుంది కనుక దాన్ని నివారించడానికి మా జిల్లా యంత్రాంగం నుండి పోలీస్ శాఖ నుండి ప్రత్యేకంగా రోప్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మేము అక్కడికి పునుగొండ్ల నుండి కూడా వారికి కావాల్సినటువంటి పూజారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నాం, భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. సార్ అంటే రేపు ఎన్ని గంటలకు ఈ ముగ్గురు అంటే సారలమ్మకు సంబంధించి కావచ్చు, కన్నపల్లి నుంచి బయలుదేరడం, అదేవిధంగా పునుగొండ్ల నుంచి గోవిందరాజులు ఇక్కడికి రావడం కావచ్చు, తర్వాత ఈ పగడిద్ది రాజుకు సంబంధించినటువంటి కావచ్చు, వీళ్ళంతా ముగ్గురు ఎన్ని గంటలకు చేరుకుంటారు? ఆ తర్వాత ఈ ప్రోటోకాల్ ఏ విధంగా ఏమేమి ఉంటుంది? మేము పూజారులము ఏర్పాటు చేసినటువంటి ప్రోటోకాల్ ఈ ఆలయ షెడ్యూల్ ప్రకారము రేపు 4 నుండి 5 గంటల మధ్య లోపల ఇక్కడికి రావడానికి ఏర్పాటు చేసేసినాము. వారు కాలినడకన వస్తారు కనుక ఒక అరగంట అటు ఇటులో రేపు సాయంకాలం 5-6 లోపల 5 గంటల వరకు ఖచ్చితంగా దేవతలందరూ గద్దె మీదకి వచ్చేటువంటి ఏర్పాటు చేసినాము. అన్ని ప్రభుత్వ శాఖల పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని సమన్వయం. ఎట్లా కలిసి ఎక్కడ కలుస్తారు వీళ్ళు ముగ్గురు? ఈ ముగ్గురు అంటే గోవిందరాజులు, పగిడిద్దిరాజు, సారలమ్మ ఎక్కడ కలుస్తారు, ఎక్కడికి ఫస్ట్ వెళ్తారు, ఆ తర్వాత ఎక్కడి నుంచి గద్దెలపైకి వస్తారు? ఈ ముగ్గురు దేవుళ్ళు సారలమ్మ అమ్మవారితో పాటు పగిడిద్దిరాజు స్వామివారు, గోవిందరాజు స్వామివారు ఈ ముగ్గురు కలిసి మేడారం లోపల ఉండేటువంటి అమ్మవారి ప్రత్యేక పూజా మందిరంలోకి వెళ్తారు. అమ్మవారి ప్రత్యేక పూజా మందిరం లోపల పూజలు గావించి అమ్మవారి ఆనది తీసుకొని ఆ దేవతలందరూ మన ప్రధాన గద్దెలపైకి చేరుకోవడం జరుగుతుంది. ఇది మేము చేసినటువంటి షెడ్యూల్ ఏర్పాటు. అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయినాయి. 100% పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు అధిక సంఖ్య లోపల వస్తున్నారు కనుక అదనపు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆదివాసీ సాంప్రదాయం, ఈ సాంప్రదాయం ప్రకారం ఇవన్నీ కూడా జరుగుతాయి పూజలు. ఈ రోజు ఏం జరుగుతుంది? రేపు సమ్మక్కకు సంబంధించి అంటే రేపు సారలమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత సమ్మక్క టెంపుల్లో ఎలాంటి పూజలు ఉంటాయి, తర్వాత మీరు ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు, సమ్మక్క ఎల్లుండి తీసుకురావడానికి అంటే గురువారం రోజు తీసుకురావడానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉంటాయి? రేపు ఇటు నుండి పగిడిద్దిరాజు, ఇటు నుండి కొండాయి నుండి గోవిందరాజులు, కన్నెపల్లి నుండి సారలమ్మ ఈ ముగ్గురు దేవుళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ నుండి పూజా మందిరానికి వెళ్ళిన తర్వాత ఆనవాతి ప్రకారము ఇక్కడికి ఈ సమ్మక్క పూజారులకి మాకిచ్చే చిన్నపాటి కుల ప్రాసెస్లో చిన్నసాటి పూజ అయిన తర్వాత మాకు చిన్న రుసుములాగా ఉంటుంది. అది ఇచ్చిన తర్వాత అక్కడ పూజా కార్యక్రమం అయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ ఆ ముగ్గురు దేవతలు మన ప్రధాన గద్దెల మీదకి చేరుకోవడం జరుగుతుంది. అది 6 గంటల ప్రాంతంలో దేవతలు గద్దె మీదకి ప్రతిష్టాపన చేయడానికి ఇక్కడికి రావడానికి జరుగుతుంది. రేపు ఉదయం నుంచి ఎలాంటి పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి? రేపు ఉదయం నుంచి ఇప్పుడు అక్కడ పగిడిద్దిరాజుకు సంబంధించిన పూజారులు వాళ్ళు అక్కడ చాలా నిష్ఠతోటి చేసుకుంటూ, ఇక్కడ కొండాయి నుండి గోవిందరాజుల పూజారులు వాళ్ళు చేసుకుంటూ, వీళ్ళు అక్కడ నుండి కాలినడకన రావాలా, ఇక్కడ నుండి ఊరట్టం రూట్ల కాలినడకన రావటం చాలా నిష్ఠతోటి చేసి ఉపవాసాలు చేసి అక్కడ నుండి మరి దేవుని ప్రతిష్ట గద్దె మీదికి వచ్చిన తర్వాతనే ఈ పూజారులు మళ్ళా ఏదైనా కానీ తీసుకోవటం జరుగుతుంది. అదేవిధంగా సంజీవ్ అడిషనల్ తీసుకున్నారు అంటే రోడ్డు మాట్లాడారు సార్. అంటే ప్రతిసారి మీరే చాలా సంవత్సరాల నుంచి అమ్మవారిని తీసుకురావడంలో కూడా కీలకమైన, మీరు వెళ్తేనే అమ్మవారు వస్తుందని చెప్తుంటారు. ఎట్లా ఉంది అంటే పూజారులతో కావచ్చు, ఈ ఆదివాసీకి సంబంధించినటువంటి సాంప్రదాయాలు వీటన్నిటి మీద ఎట్లా అనిపిస్తుంది? చాలా సంవత్సరాల నుంచి జాతరకు తీసుకొచ్చే అనుబంధం మీకుంది కదా. మీరు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జాతరలో పాల్గొంటున్నారు? ఇది 12వ సంవత్సరం. 12 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ చేయబట్టి. గద్దె ప్లేసే. అందరు కూడా లాస్ట్ టైం కంటే కూడా ఈసారి బందోబస్తు కూడా బాగా ఉంది. మాకు ఇచ్చిన అకామిడేషన్ కానీ అందులో ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు కూడా బాగానే చొరవ తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే
ఎవరు వచ్చినా కూడా హ్యాపీగా ఆ తల్లి దర్శనాలు చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాము. కొంతమంది జేబు దొంగలు, కొంతమంది భక్తుల్లాగానే వస్తున్నారు. వాళ్ళది కొంచెం వాళ్ళ చైన్లు కానీ వాళ్ళ ఏమన్నా వస్తువులు ఉన్నా సరే కొంచెం జాగ్రత్త పెట్టుకోవాలని అది కోరుకుంటున్నాను. అంటే ఒకటేమో భద్రతాపరమైనటువంటి అంశాలు, రేపు సార్లమ్మని తీసుకురావడం కావచ్చు, పగడేదరాజు గోవిందరాజు తీసుకొచ్చే రోపాటి కావచ్చు, లేదా సెక్యూరిటీ పరంగా మీరే చూస్తుంటారు కదా, ఎట్లా ఉంటుంది ఆ టైంలో సెక్యూరిటీ పరంగా? తర్వాత చాలామంది అమ్మవార్లను ఒక్కసారైనా వాళ్ళు వచ్చే పూజాలను తాకాలని కానీ చేశారని చాలా ఒత్తిడి ఉంటుంది. దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావడం జరుగుతుంది? దీనికి సంబంధించిన రిహార్సల్స్ ఇవన్నీ కూడా జరిగాయి. రిహార్సల్స్ 4 రోజుల కాంచి రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ములుగు ఎస్పీ గారు, తర్వాత ఓఎస్డి అశోక్ కుమార్ గారు, తర్వాత లాస్ట్ టైం చేసిన గౌసలం సారు, తర్వాత ఇక్కడ గద్దె ఇన్ఛార్జ్ అఖిల్ జన్ మా సారు, తర్వాత ప్రొసెషన్ సమ్మక్కని సారలమ్మని తీసుకొచ్చిన డీసీపీ మంచిర్యాల గారు, అందులో సదానందం అడిషనల్ ఎస్పీ గారు వారు ఉన్నారు. సార్, అంటే ఈ ప్రొసీజర్ అంతా ఎట్లా ఉంటుంది? అమ్మవార్లను తీసుకొచ్చే టైంలో పోలీస్ శాఖకు సంబంధించి మీరు దాదాపు ఇప్పుడు 12వ జాతర అంటున్నారు, ఎట్లా తీసుకురావడం ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది? అప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ ఇప్పటి వరకు ఎట్లా మరి? అంటే అప్పుడు అదే ప్రాక్టీస్ తోటి ఉన్నారు. రోప్ పార్టీస్ తోటి మా డిస్ట్రిక్ట్ గార్డు స్పెషల్ పార్టీ కుర్రోళ్ళను పెట్టేసుకొని ఫోర్స్ కూడా చాలామందిని పెట్టుకొని సిస్టమేటిక్గా తీసుకొని వస్తారు. ఈసారి ఏందని అంటే అయ్యగారులను కూడా ఒకటే ఒక 3-4 రోజుల కాంచి వాళ్ళతోటి మాట్లాడడం, వాళ్ళతోటి ప్రాక్టీస్ చేయడం ఉన్నది. ఈసారి కూడా స్మూత్గా సిస్టమేటిక్గా పద్ధతిగా ఉంటుంది, మంచిగా చేస్తారు. పూజార్ల నుంచి పోలీస్ శాఖకు మీకు ఎట్లాంటి వాళ్ళు సూచనలు కానీ, లేదా కొన్ని లాస్ట్ టైం జాతర సందర్భం కూడా చిన్న చిన్న ఇష్యూస్ జరిగినాయి, వాళ్ళ గేటుకు సంబంధించిన తాళమేడ కొన్ని ఉన్నాయి, కొన్ని వాళ్ళు కూడా కొన్ని సూచనలు కావచ్చు, చాలా వాళ్ళ ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. అట్లాంటి పోలీస్ శాఖకు సంబంధించి మీకు ఏమైనా చెప్పారా ఈ 4 రోజుల ఇంటరాక్షన్? సార్, ఈ 4 రోజుల కాంచి వాళ్ళది ఏంటనంటే పూజారులు కానీ తల్లులను తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి ఎలాంటిది కానీ గేట్లు కానీ తర్వాత మూసేయడం కానీ అలాంటివి కూడా ఏమో ఆబ్జెక్షన్ కొంచెం పెట్టకుండా తర్వాత ఓపెన్గా ఉండాలనేది వాళ్ళది కోట. తర్వాత లైటింగ్స్ కూడా బాగుండాలనేది కొట్టులు. అందులో మా ఇక్కడ టోటల్ ఇన్ఛార్జ్ కూడా డీసీ మా జాయింట్ సిపి సత్యనారాయణ గారు వారి ఇన్ఛార్జి, వారు కూడా పర్సనల్గా మాట్లాడుతున్నారు, వారితో కూడా చేస్తున్నారు అందరూ. ఇది ప్రస్తుతం సూర్య ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అది ఎండోమెంట్కి సంబంధించి కావచ్చు, ఇటు సమ్మక్క సారలమ్మ పగడిదిరాజు గోవిందరాజుకు సంబంధించినటువంటి పూజారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నారు. ప్రస్తుతం ఎట్లా రేపటి జాతరకు సంబంధించిన మీరు ఎట్లా సన్నద్ధం అవుతారో ఏంటి చెప్పు? జాతరకు మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయినాయి. సీతక్క గారు మేడంలోనే ఉండి పర్యవేక్షణ చేస్తున్నారు. ఈసారి చాలా అభివృద్ధి పనులు చాలా చక్కగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మంచిగా శాంతి భద్రతతోటి జాతర విజయం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో విజయంతం చేస్తున్నారు. అలాగే ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క కూడా నామకరణం చేసే అవకాశం ఉంది. 23వ తేదీన రేవంత్ రెడ్డి గారు సమ్మక్క సారక్క సన్నిధికోసంలో ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం రేవంత్ రెడ్డి గారు ప్రకటించే అవకాశం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు గతంలో గద్వాల జోగులంగా అన్నాడు, భువనగిరి యాదాద్రి అన్నాడు, శ్రీశైలం వెమ్లరావు అన్నాడు, కొత్తగూడెం భద్రాద్రి అన్నాడు. ఈ విధంగా దేవతల పేరు పెట్టిన కేసీఆర్ ప్రభుత్వం, కానీ ములుగు జిల్లా సమ్మక్క సారక్కకు పేరు పెట్టలేదు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి గారు సీతక్క ఆధ్వర్యంలో 23వ తారీఖు నాడు ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క నామకరణం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ప్రస్తుతం అయితే ములుగుకు సంబంధించినటువంటి జిల్లా పేరు కూడా మార్చాలనే చాలా రోజుల నుంచి ప్రతిపాదన ఉంది. సమ్మక్క సారలమ్మ పేరుగా మార్చాలనే డిమాండ్ ఉంది. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సేమ్ టైంలో పగడిదరాజుకు సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు అవన్నీ కూడా గంగారం మండలం పొనుగొండలో కూడా ప్రారంభమయ్యాయి. అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకుని మధ్యాహ్నం బయలుదేరుతారు. అదేవిధంగా సారలమ్మ రేపు కన్నెపల్లి నుంచి బయలుదేరడం, ఇదంతా జాతరకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా మారిందని చెప్పొచ్చు. షెడ్యూల్ ప్రకారం ప్రోటోకాల్లు, తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి సాంప్రదాయాలు, వీటన్నింటినీ పరిగణనలో తీసుకొని కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. మేడారంకి అయితే ఈసారి గతానికంటే భిన్నంగా పెద్ద ఎత్తున భక్తులు అయితే తరలి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నట్టు దాంతో మేడా పరిసర ప్రాంతాలంతా కూడా భక్తి పారవశ్యంగా మారాయని చెప్పుకోవచ్చు. సూర్య, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.